నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గూడూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడిన కారు. గూడూరు అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన పెంచలమ్మ అనే మహిళ మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో శ్రీ ముత్యాలమ్మ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఈవో నవీన్ కుమార్. వైభవంగా రథోత్సవం. గూడూరులో జరుగుతున్న అలగనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్న భక్తులు. చిలకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెంచలమ్మ అనే మహిళ మృతి చెందింది. చిలకూరు సమీపంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో గూడూరులోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన పెంచలమ్మ అనే మహిళ మృతి చెందింది. శ్రీకాళహస్తిలో కుమార్తె వద్దకు వెళ్లి గూడూరుకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పెంచలమ్మ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. శవ పంచనామా నిమిత్తం మృతురాలి మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పిఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన వివరించారు. 25వ జయంతి సందర్భంగా గూడూరులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నిన్నే మా నారాయణ గారు, మా రవిచంద్ర గారు, అలాగే కలెక్టర్ గారు ఆనంద్ గారు ముగ్గురు మాట్లాడి నిన్న సాయంత్రం కల్లా ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ యొక్క ఇల్లుని మొత్తం చూసి ఆ ఇల్లు కూడా వేరే వాళ్ళు కొన్నారని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఆ ఇంటిని గవర్నమెంట్కి ఇస్తారని చెప్పి కూడా చెప్పారు. అక్కడ ఒక మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఏమేం కావాలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అలాగే ఒక టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా పొట్టి శ్రీరాములు గారు పుట్టినటువంటి ఊరిని చేయాలన్నటువంటి సంకల్పంతో నిన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న మా నాయకులందరూ కూడా అక్కడ పోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మహానుభావుడి విషయంలో ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానం మేరకు ఖచ్చితంగా ఆ యొక్క ఊరిని డెవలప్ చేయాలా, అక్కడ మ్యూజియం పెట్టాలా, అక్కడ మొత్తం ఇతర దేశాల దేశంలో కూడా ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఇల్లుని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. హిందూ దేవస్థానానికి సంబంధించి ఎవరిని కూడా ఇతర అన్యమత హరిజనులు రానివ్వడం లేదనే ఉద్దేశంతో
జీర్ణోద్ధరణ అనే కార్యక్రమాన్ని తీసుకొని హిందువులని ఎవరినైనా హిందూ దేవస్థానాలు ఈయన కుల వివక్షను విడనాడాలని ఆయన నిరాహార దీక్ష చేపట్టి తర్వాత ఆయన యొక్క నిరాహార దీక్షకి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్తో తట్టుకోలేక హిందూ దేవాలయంలో హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆయన చెప్పిన ప్రకారం కూడా అందరూ దేవస్థానాలకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన విద్య అయిపోవడం రైల్వే ఉద్యోగం కొనసాగిస్తారు. తర్వాత ఆయన తెలుగు వారందరినీ ఒక దగ్గర చేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో మన పొట్టి శ్రీరాములు గారి ఆద్యులని చెప్పి తెలియజేస్తున్నాం. వారి యొక్క పోరాట దీక్షని ఈరోజు మన అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ గడ్డ, అది నెల్లూరు జిల్లా గడ్డ మీద పుట్టడం మన యొక్క అదృష్టంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క జన్మదినాన మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా వారి యొక్క జయంతిని అఫీషియల్గా ప్రభుత్వం తరఫున నిర్వహించడం మొట్టమొదటిసారి. పుట్టినరోజు సందర్భంగా ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్టుగా భావించి ఆయన జయంతిని అఫీషియల్గా గవర్నమెంట్ గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సంవత్సరం కూడా అఫీషియల్గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన మంచి మనసుతో జీవించడం జరిగింది. అలాంటి సమయంలో మన గూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు, మంచి వ్యక్తి, ఉన్నతుడు, మంచి మనసున్న మన సునీల్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా వయస్సుల అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆధ్యేయుడని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ దేవేంద్ర రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిని జోష్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 25 నుండి 4 రోజుల పాటు వైభవంగా జరిగే శ్రీ ముత్యాలమ్మ జాతరలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిమాన్వితమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గౌరవ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కాశం సునీల్ కుమార్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 3 సభ్యులు చెల్లెగూరు దశరథరామరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, సారంగం రమేష్ గారు కొత్త కమిటీ పూర్తి సహాయ సహకారాలతో ఈ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ ఏర్పాట్లకు సంబంధించి
జాతర ఇచ్చేటటువంటి భక్తులందరికీ కూడా తాగునీరు, వసతి సదుపాయం, దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లు, చదువు పందిళ్ళు, ఉచిత ప్రసాదము, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతర 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ టైం మా 3 కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శ్రీ 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 ముత్యాలమ్మ వారి దేవస్థానం ఉత్సవ కమిటీని పెద్దలు ఆనం రామనాయుడు గారు వేశారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు చిలుకూరు దశరామరెడ్డి గారు, అలాగే మన బీజేపీ తరఫున డాక్టర్ రమేష్ గారు, అలాగే జనసేన తరఫున సుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురిని కూడా ఉత్సవ కమిటీలో వేయడం జరిగింది. ఆల్రెడీ దర్శనం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దేవాలయాల విగ్రహాలు కానివ్వండి, అటువంటి వస్తువులు కానివ్వండి, ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేయడం కానివ్వండి, ఆయనకి ఆల్రెడీ మంచి పేరుంది, భక్తులు కూడా చాలా మంచి పేరు ఉంది. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మా అందరి నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఎన్డీఏ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పెద్దలు రామనాయుడు గారు, పెద్దల గంగాప్రసాద్ గారు ఆయన్ని నియమించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జాతర మహోత్సవ పాంప్లెట్ని మా నవీన్ గారు ఇక్కడ మా దగ్గర ఓపెన్ చేసినందుకు నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జాతరని మా కమిటీ, మా ఉత్సవ కమిటీ వారితో కలిసి విజయవంతంగా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు, దీన్ని కూడా ఒక జాతీయ పండుగ, రాష్ట్ర పండుగ గుర్తిస్తే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవమైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అది కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా కొత్తగా మా అన్న దశన్న ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుంది. అది ముందు జాతర కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాలీబాల్ అలాగే స్పోర్ట్స్ కూడా పెట్టాలని చెప్పి మమ్మల్ని టీచర్స్ వచ్చి చెప్పారు. నేను ఆల్రెడీ ఈవో గారికి కూడా చెప్పాను. ఆ విషయం కూడా ఒకసారి పరిశీలన చేసి అది కూడా గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 20 మంది పేదలకు నెలకు సరిపడా వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా పేదలకు చేయూత అందిస్తున్న దాతలు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణీలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి, మండి శ్రీనివాసులు రెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, పల్లమాల హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో గత 3 సంవత్సరాల నుంచి పేద రెడ్డి బంధువులకు దాదాపు ఒక 20 మందికి పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు మేడం గారు వ్యవహరిస్తున్నారు. వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక రెడ్డి సంఘానికే కాకుండా దశన్న గారు చెప్పినట్టు ఎంతోమంది పేదవారికి ఉపయోగపడుతూ, అంటే ఒక సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం వాళ్ళకి కాంట్రవర్షియల్ వస్తాయని కాకుండా ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా మనం పలసరుకులు ఇస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాతలుగా ప్రముఖ డాక్టర్లు అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. వారికి మన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారు డాక్టర్ రోహిణి మేడం గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మన రెడ్డి సంఘానికే కాకుండా మన పట్టణంలో అనేక సేవా సంస్థలకి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ ఫ్యామిలీ, రోహిణి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎందుకంటే జనరల్గా సమాజానికి ఉపయోగపడటం వేరు, ఒక వర్గానికి ఉపయోగపడటం వేరు. దాంట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కానీ అవన్నీ వాళ్ళు లెక్క చేయకుండా మన రెడ్లకి మనం ఉపయోగపడాలి, మన పేద రెడ్లకి మనం ఒక
ఆసరా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎలాంటి బ్రేక్ లేకుండా వాళ్ళకి మన రెడ్డి సంఘం తరపున ఎన్నో ధన్యవాదాలు చెప్పాలి. ఇంకోటి ఏమిటంటే మీరు కూడా శ్రమ కోర్చి ప్రతి నెల వచ్చి ఈ పలసరుకులు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు రెడ్డి సంఘం కార్యక్రమాలన్నీ సఫలీకృతం కావాలన్నా విజయవంతం కావాలన్నా మీ యొక్క సహకారం కూడా అవసరం. గూడూరులో రద్దు చేసిన పలు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని, ఇంకా పలు సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయు నాయకులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కోరారు. ఈ సందర్భంగా నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. గత 3 సంవత్సరాలుగా 20 బస్సులు రద్దు చేశారని, ఈ నెలలో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పినా డిఎం ఇంతవరకు నోటిఫై రెడీ చేయలేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు ప్రవీణ్, భాష, శ్రీనివాసులు, హరి తదితరులు పాల్గొన్నారు. గూడూరు డిపో తరఫున మేము వచ్చాము. గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ డిపో సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ గతంలో మేము ఒక లెటర్ ఇచ్చున్నాము, తిరుమల బోర్డు కావాలని చెప్పి. ఆ లెటర్లో మేము ఇచ్చినప్పటి నుంచి సారు వాటి గురించి ఆలోచించి వాటి మీద ఒక నిర్ణయం తీసుకొని గౌరవ రవాణా శాఖ మినిస్టర్ గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఆయన తెలియజేసి డిపో మేనేజర్ గారికి చెప్పినా కానీ డిపో మేనేజర్ గారు పట్టించుకోకుండా ఈ రోజు వరకు నోటిఫై రెడీ చేయలేదు. ఆ విషయం గురించి మేము డిపో మేనేజర్కి మెమరాండం ఇచ్చినా కానీ మమ్మల్ని కనీసం పిలిచి మాట్లాడలేదు. ఒకవేళ మేమన్నా మాట్లాడదామని వెళ్తే కూడా మమ్మల్ని బయటికి పోని మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు డిపో మేనేజర్ గారు. ఆ విషయం గురించి మళ్ళీ సునీల్ అన్న గారు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఎందుకంటే గూడూరు డిపోలో తిరుమల బస్సులు, బెంగళూరు సర్వీసు, అదైనా సర్వీసులు వస్తే గూడూరు డిపో బాగుపడుతుంది. గూడూరు అనేది ఒక జంక్షన్. గూడూరులోని సివిసి పార్క్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాత ఒగ్గు భాస్కర్ సహకారంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రవూఫ్, జేవీవి ప్రతినిధులు చెంచునారాయణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగరాజు, రామ్మోహన్, ప్రభాకర్, ఇబ్రహీం, అరుణ్ కుమార్, పవన్ కుమార్, సురేష్, శ్రీనివాసాచారి, గుండాల సుందరం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి నెల దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమం మా అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఇది నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు అనేక మంది దాతలు సహకరిస్తుంటారు. ప్రతి నెల వాళ్ళ వృతాభక్తిగా ఒక్కొక్కరు ఒక్కో నెలని అడాప్ట్ చేసుకొని మాకు ఈ సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఈ నెల మార్చి నెలలో ఒగ్గు భాస్కర్ ఈ దాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో మాతో పాలు పంచుకోవడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి క్రమం తప్పకుండా చేయడం ఆనందదాయకం. అట్లాగే రెండవ కార్యక్రమం కింద ప్రతి నెలలో 3వ ఆదివారం దివ్యాంగులకు దాతల ద్వారా ఎంతో కొంత వాళ్లకు ఈ యొక్క కూరగాయలు అయితేనేమి, కోడిగుడ్లు అయితేనేమి పౌష్టికాహారం ఇవ్వడం వాళ్ళకి అవసరం కూడా కాబట్టి చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అట్లాగే జనహితం వేదిక ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా బెనిఫిషియర్స్ పేదలు అయితేనేమి, బడి వర్గాలకి వినోదంగా ఉంటుంది. అట్లాగే మా విషయానికి వస్తే స్కూల్స్ కూడా వచ్చి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, సైన్స్ మీద మక్కువ పెంచడం, అట్లాగే మూఢనమ్మకాలను విడనాడడం అని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. నేను సభ్యులు కాకపోయినా కూడా ఈ కార్యక్రమం 2వ సంవత్సరం స్టార్ట్ అయింది. మరి ఒక మంచి కార్యక్రమం డిజైన్ చేయమని చెప్పినప్పుడు అధ్యక్షులకి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. వారు 20 మందికి గుడ్లు, కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇచ్చేసిన జేవీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు గెస్టు చిల్లకూరు ఎంఏటు రవూఫ్ గారు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటైన ఆటో నగర్ లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, ఇందుకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని గూడూరు ఆటో నగర్ ఆటోమొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా తదితరులు తెలిపారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు సలీం, అసోసియేషన్ ప్రతినిధులు మర్రిపల్లి సుబ్రహ్మణ్యం, మారెళ్ల వెంకటేశ్వర్లు, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటో నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చాంద్ బాషా గారికి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇంతమంది సభ్యుల్ని సమావేశపరిచి అన్ని విధాలుగా సహకరిస్తూ అందరికీ అన్ని విషయాలు తెలిసినవి తెలియనివి అన్నీ తెలియపరుస్తూ ఎన్నో విధాలుగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గూడూరు శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గూడూరు ఆటో నగర్ అభివృద్ధి కొరకు చాలా విధాలుగా ముందుకు వెళ్ళే విధంగా సహకరిస్తూ మన ఆటో నగర్లో అలాట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఆశాజనకంగా ఉండే విధంగా పనులు జరుగుతూ ఇక్కడ ఆటో నగర్ అభివృద్ధి కొరకు ముందుకు తీసుకెళ్తూ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చాంద్ బాషా గారు అన్ని విధాలుగా అందరినీ అసోసియేట్ చేస్తూ ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తూ అభివృద్ధి చెందేదానికి ఏపీఐసి వారు ఆటో నగర్కి స్థలం ఇచ్చారు. 75 ఎకరాలు ఇచ్చారు. దాని పనులు జరుగుతున్నాయి. ప్రజలకు సిమెంట్ రోడ్డు అవుతున్నాయి. ప్రజలకు మన శాసనసభ్యులు గౌరవ సునీల్ కుమార్ గారు ఎంతో చొరవ తీసుకొని త్వరగా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. దింపాలి పంచాయతీలో మనకి ఈరోజు అభివృద్ధి చెందుతుంది. మన అంటే ఈరోజు 3 టౌన్ అనేది అక్కడే పడుతుంది. ఈరోజు 100% ఈ విషయంలో దాంట్లో డౌట్ లేదు. 3 టౌన్ వస్తుంది త్వరలో. దానికి మాకు చాలా ధైర్యం ఉంది. మా సభ్యులకి అందరికీ ధైర్యం ఉంది. మనకి గూడూరుకి ఆటో నగర్ పుడుతుంది అనే దానికి మనకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో ఈ మీటింగ్ గూడూరులోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం దీన మనస్సు అనే అంశంపై వివరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శ్రమల కాల ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటి ద్వారా మీరు మాట్లాడండి. ఏ జీవనమైతే మాకు అనుగ్రహించాలనుకున్నారు ఈ వాక్యం ద్వారా జరగబోతున్నటువంటి కార్యక్రమంలో ఈ దేవుని నామం పేరున మీరే తోడుగా సాధించమని యేసుక్రీస్తు వారి దేవుని నామంలో అడిగి వేడుకుంటున్నారు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ శ్రమల కాల ధ్యాన కార్యక్రమంలో ఈ దినము మీరు మాకు అనుమతించండి. ఈ గొప్ప భాగ్యం బట్టి చెల్లిస్తున్నాము తండ్రి. దీన మనసు అది నీకు తెలియజేయబడుతున్నది. న్యాయంగా నడుచుకొని కనికరమును ప్రేమించడే దీన మనసు కలిగి నీ దేవుని ప్రార్థనలో మనం ఏ విధంగా ఉన్నాం. పేతురులాగా మనం కూడా కొన్నిసార్లు
యేసు ప్రభుని పక్కన పెట్టి ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. రెండోది మరణ పంచుల్లో ఉన్నటువంటి దొంగ ఇంక చనిపోతాడు. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం అనగా దేవుని మనసుతో పాపాన్ని ఒప్పుకున్నాడు. దావీదుని దేవుడు క్షమించాడు. మూడోదిగా దీన మనసు కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా పట్టించుకుంటాడు. దీన మనసుతో ఉంటే మొదటి పేతురు రాష్ట్రంలో యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఈ రెండు లక్షణాలు యేసులో ఉన్నారు. కాబట్టి ఆయన మన కొరకు తను తాను తగ్గించుకొని మరణము పొందిన గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారు విశేష అలంకరణలో రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా పాల్గొని అలగనాథుడి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా స్వామివారి రథోత్సవం సాగింది. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయం వెనుకవైపు ఉన్న స్థలంలో భోజనశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాలకు మట్టం శ్రావణి, హేమంత్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ సన్నిబోయిన శ్రీనివాసులు, వేలుపూరి సుధాకర్ రెడ్డి, తమ్మిరెడ్డి రాఘవరెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. చిలుకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గూడూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడిన కారు. గూడూరు అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన పెంచలమ్మ అనే మహిళ మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో శ్రీ ముత్యాలమ్మ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఈవో నవీన్ కుమార్. వైభవంగా రథోత్సవం. గూడూరులో జరుగుతున్న అలగనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.